సుబ్రహ్మణ్యం గారు, తలనొప్పి నివారణకు ఉపయోగపడే యోగా ప్రక్రియలు ఏమిటో వివరిస్తారండి? యోగాలో షణ్ముఖి ముద్ర, సుప్త కూర్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. షణ్ముఖి ముద్ర. ఈ ముద్ర సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 చేతుల్ని తలవైపు తీసుకుని వస్తూ 2 చేతుల చిటికిన వేళ్లను 2 పెదాల కింద, ఉంగరపు వేళ్లను ముక్కు కింద, మధ్య వేళ్లను ముక్కు పైన, చూపుడు వేళ్లను 2 కళ్లపైన, బొటన వేళ్లను 2 చెవులపైన మూసి ఉంచాలి. తర్వాత శ్వాస పీల్చుకొని ముక్కు మూసి తల ముందుకు వంచుతూ గడ్డాన్ని ఛాతికి ఆంచాలి. ఇలా కొంత సమయం శ్వాస కుంభించి ఉంచి తిరిగి తలను పైకెత్తి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ముద్ర రోజు 5 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సుప్త కూర్మాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో తల మీదుగా కాలును మెడపై ఉంచాలి. తరువాత కుడి కాలును కూడా పైకెత్తుతూ కుడి చేయి సహాయంతో కుడి భుజం మీదుగా ఎడమ కాలుపై ఉంచాలి. ఇప్పుడు తలను, శరీరాన్ని ముందుకు వంచుతూ నుదురును నేలకు ఆంచి 2 చేతుల్ని వెనక్కి పోనిస్తూ వీపుపై జోడించి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా షణ్ముఖి ముద్ర, సుప్త కూర్మాసనం సాధన చెయ్యటం ద్వారా సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై తల భాగంలోని అన్ని నాళాలకు రక్తం సక్రమంగా ప్రసరించి తలపోటు నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.